దునియా బాగుంటేనే నేను బాగుంటాను. ఈరోజండి ఎంత కష్టపడినా ఎంత సుఖపడినా ఒక వయసును మించి చేయలేం కదా. ఆ వయసు దాటిందంటే మనం ఏ పని చేయలేం. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం కావచ్చు, తర్వాత మన శరీరం సహకరించినంత వరకే మనం పని చేయగలుగుతాం. అది బాగా వయసు అయిన వాళ్ళకే అర్థమవుతుంది. వయసులో ఉన్న వాళ్ళకి మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళ వైపే చూస్తారు. కానీ పెద్దవాళ్ళు ఏ రకంగా వాళ్ళ శరీరము సహకరిస్తుంది, వాళ్ళు ఏ పని చేయగలుగుతారు ఈ వయసులో అనేది మాత్రం అర్థం చేసుకోరు. ఎందుకంటే ఇంట్లో ఉన్నారు కదా, ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేయాలి, అంతే కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో పని చేయాలి. వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చినప్పుడు జాబు కావచ్చు, ఇంకో పని కావచ్చు, ఏ పని అయినా సరే అండి. వయసులో ఉన్నవాళ్ళు ఏ పని అయినా చేయొచ్చు. కష్టపడడంలో తప్పు లేదు. బతకడానికే కదా కష్టపడేది. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు మరి మేమెంత కష్టపడి ఉండొచ్చు అంటే నా వయసు వాళ్ళు చెప్తున్నానండి. మీ చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళ వరకే చెప్తున్నాను. మన గవర్నమెంట్ రూల్ ప్రకారము 58 సంవత్సరాలకు రిటైర్మెంట్. కాకపోతే ఇంకో 2-3 సంవత్సరాలు మనం పెంచుకున్నా మన శక్తితో మనం ఏదో ఒక పని చేసుకోవాలని, మన కాళ్ళు చేతులు బాగా పని చేయాలని ఆరాటపడుతుంటాం. ఎందుకంటే మన శరీరం ఇంకొకరికి భారంగా చూపించకూడదు. మన పని మనం చేసుకున్నప్పుడు వాళ్ళకు భారం కాము. మనంతటికి మన పని మనం చేసుకునే ఓపిక మనకు ఉంటుంది. అలాంటి విషయమే మీకు చెబుదామని, ఒక మాటగా చెబుదామని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మనకు కష్టము అనే పని మాత్రం ఎట్లాంటి టైంలో మాత్రం చేయకండి. ఎందుకంటే పని చేసినంత వరకే. తర్వాత మన శరీరం సహకరించక ఏదో రకంగా కాలో చెయ్యో నడుమో ఏదో ఒకటండి ఒక పని చేయకపోయిన టైంలో మనం చాలా ఇబ్బంది పడతాము. ఆ ఇబ్బంది అంతా ఇంత కాదండి, మన ఇంట్లో పిల్లల మీద పడుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకునేవాళ్ళు. కాబట్టి మనము మన ఆరోగ్యము, మన శరీరము సహకరించేంత వరకే మనం పని చేసుకోవాలి. వాళ్ళ పనులు, మన పనులు, అన్ని పనులు మన నెత్తి మీద వేసుకొని చేశామంటే మన ఆరోగ్యానికే మనము ముప్పు చేసుకుంటాం. వయసులో ఉన్న వాళ్ళకి ఈ మాట చెప్పట్లేదండి, 60+ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టండి. ఏ వయసు వాళ్ళు ఏ రకంగా పని చేయాలి అనే దాన్ని బట్టి కూడా మీరు ఒక కామెంట్ పెడితే నేను సంతోషిస్తాను.